తర్వాత ఐఐటి, జేఈఈ, నీట్ లక్ష్యమా? ఉన్నత చదువులకు సరైన పునాది అకాడమీ మాధాపూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమరావతికి ఆహ్వానం అన్నారు. మీకు నచ్చిన టేస్ట్ ఆడియన్స్ కూడా అనుభవిస్తారని నేను దేన్ని అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ టైం ధన్య బాలకృష్ణ ఒక హారర్ సినిమాలో యాక్ట్ చేసిన ఒక డిష్ నాకు భలే నచ్చింది. మాకు గ్లిమ్స్ లోనే వాసన వచ్చింది. గుమ్మగుమ్మలు. మిమ్మల్ని కన్విన్స్ చేసినప్పుడు ఎలా కన్విన్స్ చేశారు? అంటే మీకు ముగ్గురు హీరోయిన్లు ఉంటారని కన్విన్స్ చేశారా? లేదు ముగ్గురే ఉంటారంటే ఒక రైట్ పోస్టర్ కూడా అమ్మాయిలు దేమని చెప్పారు. మీరు అనుకున్నట్టు కాదు. ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్. హీ నోస్ అంటే వాస్తవం ఏంటి. హీ నోస్ సినిమాలో సాఫ్ట్ వేరెవరు అనుకున్నారా? అసలు కొరివిదేయం ముగ్గురు అందాల రాక్షసులను పెట్టారు. బట్ స్టిల్ కనిపించనేమో అనుకున్నారా? హర్రర్ జోనర్ చేయడం మనం కూడా ఫస్ట్ టైం కిల్లర్ చేసాం. తర్వాత ఫ్యామిలీ మ్యాన్ పట్టుకున్నారు. ఫ్యామిలీ మ్యానా? హర్రర్ సినిమాలో ఫ్యామిలీ మ్యాన్. బట్ బాగానే ఖర్చు పెట్టారు. ఎందుకంటే తెలుస్తుంది క్లియర్లీ ఆ ప్రొడక్షన్ వాల్యూస్. ఎడిటర్ కూడా హనుమాన్ సినిమా ఎడిటర్ సాయిబాబా గారు. సో విఎఫ్ఎక్స్ కూడా ఆయన బ్రదర్స్ ఎవరు చేశారు. అండ్ ఈయన మీద ఉన్న ట్రస్ట్ వల్ల దట్ ఈస్ ఇంపార్టెంట్. ఫస్ట్ టైం కదా, పెద్ద పెద్ద సీనియర్లు వీళ్ళందరూ ఉన్నారు అని అన్నారు. బట్ వీళ్ళు మిమ్మల్ని మెచ్చుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ట్రైలర్ లో ఒక షాట్ ఉంది కదా, నీలోకి ఒకటి వచ్చింది, నాలోకి ఒకటి వచ్చిందో, నాలో అది స్టార్ట్ చేస్తున్నప్పుడు తను నిజంగా ఇన్వాల్వ్ అయితే చాలా వరకు మీకు కట్ చెప్తున్నాం. హెవీ సౌండ్ ఉంటుంది కదా, హెవీ సౌండ్ ఉంటుంది, అరుస్తున్నాము. అది ఆ రోజు మైక్ కొంచెం పంచలేదు, అలా అరుస్తున్నాను, ఆమె వదలట్లేదు. మీ గట్ ఫీలింగ్ ఏంటి? అంటే జనం ఒక మంచి ప్రాపర్గా ఒక మంచి సినిమా డెలివరీ చేసామని ఎలా నమ్ముతున్నారు? ఆడియన్స్ ఎప్పుడు ఫిక్స్ అయి ఉండరు, ఇది చూస్తాము ఇది చూడము అని అలాగే ఉండదు. వాళ్ళు రిలాక్స్ ఉంటారు, వాళ్ళు కింగ్స్ అనమాట. అప్పుడు పూర్వకాలంలో రాజుల పైన కూర్చుంటే నత్తకి మనం వస్తే ఆడండి అంటే వాళ్ళు ఆడతారు కదా, అలా మేము ఆడతాం, వాళ్ళు ఆడండి అంటారు. అమరావతి అనే టైటిల్ ఎవరైనా అబ్జెక్ట్ చేశారా? సినిమాలో ఎక్కడ పాలిటిక్స్ కానీ అమరావతికి సంబంధించిన ఏ విషయాలు కానీ ఇందులో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, దానికి సంబంధం లేదు. ఇది ఒక ప్రాపర్ గా ఒక ఫ్యామిలీ థ్రిల్లర్, ఒక మంచి హర్రర్ మూవీ అంతే. మీకు ఏంటి సినిమా మీద ఎందుకు అంత ఇష్టం? అయితే నేనైతే ట్రావెల్ అవుతూ ఉన్నాను. నాకు మా కో ప్రొడ్యూసర్ ఉన్నాడు కదా, అతను ఎప్పుడు చూడాలి, లాస్ట్కి సినిమా అయినాక ఫస్ట్ గ్యాప్ చూపించాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మన తెలుగు వాళ్ళకు ఉన్న సంస్కారం ఏంటంటే ఎవరైనా మనల్ని ఆహ్వానిస్తే మనం ఖచ్చితంగా వెళ్తాం. సో ఒకరు వచ్చారనమాట, ఒక బృందం వచ్చి ఆహ్వానిస్తున్నారు. ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు, ఇద్దరు మగవాళ్ళు వచ్చారు. సో ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు రావాలి అని చెప్పి ఆహ్వానిస్తున్నారు. సో మనమైతే వెళ్దాం. బట్ వెళ్ళిన తర్వాత తెలుసు కదా, మనకు ఇంకో గుణం కూడా ఉంది. భోజనాలు బాగోకపోతే ఖచ్చితంగా కమెంట్లు చేస్తాం. సో అది భోజనాలు బాగుంటే లేదో ముందే మెనూ కార్డ్ అడుగుదాం. అమరావతికి ఆహ్వానం మూవీ టీం ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అండి. హలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమరావతికి ఆహ్వానం అన్నారు. సో అమరావతి ఆల్రెడీ ట్రెండింగ్ లో ఉంది, ఇప్పటి నుంచి 10 ఏళ్ళ నుంచి ట్రెండింగ్ లో ఉంది. సో మీరు ఆహ్వానం అంటున్నారు, మేము అందరం ఖచ్చితంగా వస్తాం, అందరికీ తెలిసిన ప్రాంతమే. కానీ ఎందుకు పిలుస్తున్నారు, ఎవరు పిలుస్తున్నారు, ఎవరెవరిని పిలుస్తున్నారు? మెనూ కార్డ్ ఏముంటుంది? మెనూ కార్డ్ అంటే తెలుసు కదా, మీరు హారర్ అని ముందే చెప్తున్నారు. మసాలా దట్టించి బిర్యానీ ఉంటుంది, ఇది ఉంటుంది, అది ఉంటుంది అని. మసాలాలో ఏ మాత్రం తగ్గినా మేమైతే ఒప్పుకోమండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరైతే ఏం చెప్పాలనుకుంటున్నారో మెనూ కార్డులో ఒక్కొక్క మెనూ కార్డులో మీరు ముందు మాస్టర్ కాబట్టి, మాస్టర్ షెఫ్ కాబట్టి మీరు చెప్పండి, స్టార్ట్ చేయండి. ఇప్పుడు హోటల్స్ లో మెనూ కార్డ్ కావాలంటే క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేయాలి. అట్లాగే మనకు క్యూఆర్ టికెట్ కొనాలి, టికెట్ కొంటే మెనూ కార్డు ఇవ్వడం. సో మేము మెనూ కార్డ్ లో మీకు బాగా నచ్చిన ఐటమ్ ఏంటండి? మీరు మెచ్చిన ఐటమ్, మీరు అంటే ఆడియన్స్ కూడా మీకు నచ్చిన టేస్ట్ ఆడియన్స్ కూడా అనుభవిస్తారని దేన్ని అనుకుంటున్నారు?
అంటే ఫస్ట్ టైం ధన్య బాలకృష్ణ ఒక హారర్ సినిమా యాక్ట్ చేసిన ఒక డిష్ నాకు భలే నచ్చింది. మాకు గ్లిమ్స్ లోనే వాసన వచ్చింది గుమగుమలు డైలాగ్. అదే నేను అన్నాను, ప్రతి డైరెక్టర్ కళ్ళు చూసి మీరు లవ్ స్టోరీలో చేస్తే బాగుంటుంది, మీరు ఫ్యామిలీ స్టోరీలో చేస్తే బాగుంటుంది, ఈయన ఫస్ట్ టైం మీ కళ్ళు బాగుంది, మీరు హారర్ చేస్తే బాగుంటుంది అన్నారు. లేదు, నేను మిమ్మల్ని అప్పుడు లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో అన్నాను, మీకు గుర్తులేదేమో, హారర్ ఫిల్మ్ చేయించండి, అంత పెద్ద కళ్ళు ఉన్నాయి. అంతే అయిపోయింది చూడండి, మీరు ఇలా కళ్ళు అనుకున్నారు, ఒకసారి ఇక్కడ పెద్ద చేశారు, ఒకసారి చేయమన్నాను కూడా, ఎంత పెద్ద కళ్ళు ఉన్నాయి, ఇలా చేస్తే భయపడతారని అన్నాను. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక డైరెక్టర్, ప్రతి ఒక్క డైరెక్టర్ నన్ను వేరే వేరే లెన్స్ లో చూడడం, నువ్వు వేరే చేయగలుగుతావు అన్నట్టు చెప్పడం, నాకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మస్తు కిక్ వచ్చింది నాకు. ఓకే ఓకే ఓకే. సో మా సాఫ్ట్ సుప్రీత గారిని కూడా కొంచెం ఎవరు ఎక్కడ వచ్చిందా సాఫ్ట్ సుప్రీత? అదా You should not reveal secrets like that. ఓకే, లేదు ముందు ఇది కావాలి అంటే సినిమాలో ట్విస్ట్ కంటే ముందు ఇది. సాఫ్ట్ వేరే ఎవరు అనుకున్నారా? అసలు కొరివిదేయం ఆమె. కొరివిదేయం అన్నారు మరి. రాక్షసి అది. అది క్యూట్ రాక్షసి, ఓన్లీ అందాల రాక్షసి. వీళ్ళ వరకే రాక్షసి, బయట వాళ్ళందరికీ సైలెంట్. ఓకే, సో మారువేషంలో ఉన్న కొరివిదేయం అంటారు. అదే అది. ఓకే సార్, ఇప్పుడు ముగ్గురు అందాల రాక్షసులను పెట్టారు. సో మీరు అంటే మీకున్న అనుభవానికి మీరు ఎన్నో సినిమాల్లో కనిపించవచ్చు, ఆ గడ్డం చూడగానే గుర్తుపట్టేస్తాం, బట్ స్టిల్ ఇంత నాకు మందిలో కూడా ఇది మొదట కనిపించనేమో అని అనుకున్నారా? హర్రర్ జోన్ అది చేయడం మనం కూడా ఫస్ట్ టైం. ఫస్ట్ థ్రిల్లర్ చేసాం, తర్వాత ఫ్యామిలీ మ్యాన్, ఆ తర్వాత ఒక రస్టిక్ గా ఒకటి చేసాం, మొన్న ఆదిపారంలో క్షేత్రపాలకుడు చేశారు. సో ఈసారి ఫ్యామిలీ మ్యాన్, జస్ట్ ఫ్యామిలీ మ్యాన్. సుత్తు పట్టుకున్నారు ఫ్యామిలీ మేనా? హర్రర్ సినిమాలో ఫ్యామిలీ మ్యాన్. కేజీఎఫ్ లో సుత్తి పట్టుకొచ్చినట్టు పెద్ద సుత్తి పట్టుకొచ్చారు, ఇద్దరు ముగ్గురు బుర్రలు పగలు కొట్టారు. ఏం చేయరు, మేమే భయపడుతూ ఉంటాం. అంటే ఏంటంటే నా రోల్ ఈయన రక్షించడం, అప్పుడు కొట్టాల్సి వస్తుంది కదా, ఓకే. అలా వీళ్ళని రక్షించడమే మనం, ఏం పనులు చేస్తా ఉంటది, ఈవెన్ కాపాడుకోవాలి. ఓకే సో ఇవి నా మరదలు, ఓకే ఫ్యామిలీ, ఓకే. వీటి చెల్లెలు ఈమె. ఆహా, ఏంటి ఈవిడ మీకు మరదలు అవుతారు, ఈవిడికి వైఫ్, ఓకే. వీళ్ళిద్దరు సిస్టర్స్ అన్న, ఇంకో చెల్లి ఉంటుంది. ఆహా, సో ఇది ఫ్యామిలీ. కలర్ఫుల్ అంతా పెట్టుకున్నారు. ఓకే, ఇందాక కళ్ళతో మొదలెట్టాం కదా, నా వల్ల కాదే బొమ్మ నీ కళ్ళు చూస్తే అమ్మా, నా మైండ్ లో ఆ సాంగ్ పడుతూ ఉండేది. సో నార్మల్లీ అంటా ఉంటారు, ఒక మిస్కన్సెప్షనే అనుకోండి, అమ్మాయిలు ఎక్కడన్నా ఇద్దరు ముగ్గురు కలిస్తే తర్వాత గొడవలు అయిపోతాయి అని చెప్పి, వాళ్ళ మధ్యన ఈర్ష ఇదన్నీ వస్తాయని చెప్పి. బట్ ముగ్గురు అందాల రాక్షసులు మీ మధ్యన పెట్టారు కదా, సో మెచ్యూర్డ్ ఉన్నారు ఇందులో. ఐ మీన్ ఏజ్ పరంగా కూడా కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. ఎస్తేర్ గారి నుంచి చూసుకుంటే, ఎస్తేర్ గారి నుంచి చూసుకుంటే, లేదు లేదు అలా అన్నట్లా, డిఫరెన్స్ ఇచ్చినాక మీద మాట్లాడతాం. ఓకే ఓకే ఓకే, నేనే పెద్దోళ్ళండి. గివ్ అప్ చేశారు. ముగ్గురు ఆడపిల్లలు సెట్స్ లో ఉండి చాలా సీన్స్ లో కలిసి ఉండాల్సిన సిచ్యువేషన్ ఉంది. సో ఎక్కడైనా ఈ రోల్ వైజ్, ఎందుకంటే ఎవరి రోల్ వాళ్ళకే చెప్తారు నేరేషన్ కి వచ్చేసరికి, సో ఎప్పుడైనా చెప్పలా ఈమె రోల్ ఆమెకి చెప్పాను, ఆమె రోల్ ఏమి చెప్పాను, ఎవరి రోల్ వాళ్ళు చెప్పడం కామన్ కదా, థింక్ డిఫరెంట్ ఆలోచించాం. నిజంగా అందరి రోల్ కలిపి చెప్పారా, అందరి రోల్స్ చెప్పారా? లేదు, అంటే మా క్యారెక్టర్ చెప్పారు, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందని చెప్పారు, అన్ని చెప్పాలి కదా, అప్పుడే ఒక కనెక్షన్ వస్తుంది. బట్ హైలైట్ మా క్యారెక్టర్ మీద హైలైట్ చేసి, మేము దాని పైన ఇంప్రవైజేషన్ చేసుకుని ఇవన్నీ చేయాల్సి. మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాను, నాకు మీకేం ఇన్సెక్యూరిటీ రాదే, మీ గ్లిమ్స్ లోనే చూసాం, మీకు మొత్తం గట్టిగానే లైట్ బటర్ పేపర్ తీస్తారు, ఎక్కువ ఫోకస్ పడింది. నేను సుప్రీత గారిని అడుగుతాను, ఆవిడ నాకు తెలిసి ఎక్కువ రన్ ఉండేది ఆవిడే అనుకుంటున్నాను సినిమాలో. నా టీమ్ కి అయితే నేను మొత్తం కదా చెప్పా, అప్పటి నుంచి ఇన్వాల్వ్మెంట్ మారుతుందండి డెఫినెట్ గా. మీ క్యారెక్టరే కాదు, నేను ఏ క్యారెక్టర్ చేసినా మొత్తం స్క్రిప్ట్స్ అవుతా, అప్పుడే మనకి మన క్యారెక్టర్ మీద గ్రిప్ వస్తుంది. మనం ఎక్కడ ఎంటర్ అయినా సరే మొత్తం కథ తెలిస్తేనే ఆర్టిస్ట్ కి బెటర్ గా ఉంటది. మా టీం కి చెప్పేసా. మళ్ళీ ఒక మిస్కన్సెప్షన్ ఉంది, అమ్మాయిలు జాయిన్ అయితే గొడవ అవుతుందని. అది ఎప్పటి నుంచో వచ్చే ఒక రాంగ్ ఇది అని నేను చెప్పడానికి ఇష్టపడతాను. ఎందుకంటే మనం అందరూ కలిసింది వర్క్ స్పేస్ కదా, వీఆర్ హియర్ టు డూ అవర్ జాబ్ అండ్ గో. బట్ అలా ప్రొఫెషనల్ రిలేషన్షిప్ కాకుండా, like she became like my real sister. Suprita is a very sweet person.
ఇప్పుడు కూడా ఎవరో అడిగారు హౌ సుప్రీత అంటే, ఎందుకు నీ లైఫ్ గురించి ఎందుకు అందరికి ఇంట్రెస్ట్ నాకు అర్థం కావట్లేదు, అందరూ అడుగుతూనే ఉన్నారు సుప్రీత ఇలా సెట్ లో. సుప్రీత ఇస్ లైక్ స్వీట్ హార్ట్, షీఈ్ అ గర్ల్ విత్ అ గోల్డెన్ హార్ట్. ఎస్తర్ నేను చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అన్నమాట. సో చాలా హ్యాపీగా ఆడుతూ పాడుతూ మొన్న అందరినీ ఆన్ స్క్రీన్ అయితే వీళ్ళిద్దరు రియల్ సిస్టర్స్ అని కానీ అనిపిస్తుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మా producer కూడా- సుప్రీతని గోల్డ్ హార్ట్ చెప్పారు, తర్వాత ఇష్టం అది హైలైట్ చేయాలి. ఎస్తర్ గారు ఇక్కడ లేరు కాబట్టి నేను ఆవిడని పిలిచి ఆవిడని ఇంటర్వ్యూ చేస్తూ చెప్పాలి ఇది మెన్షన్ చేసి స్పెసిఫిక్ గా. ఇక్కడ ఒక కాంట్రవర్సీ అవ్వాలి అని ఆయన మైండ్ లో ఉంది. లేదు లేదు, నిజం కదా, ఏదో అవును ఒక కరెక్ట్. చోట. ఎందుకు అలా? ఇప్పుడు బేసికల్లీ పోనీ ఏజ్ వైజ్ చూసుకుంటే ఎస్తర్ గారు ముందు చెప్పాలి, ఎందుకు సుప్రియ గారు ముందు ఇది చెప్పాలి? ఆలోచన చిన్నపిల్ల కదా, అవ్వ, నేనేం చెప్పాను? నేను చిన్నపిల్ల కాబట్టి నా కోసం చెప్పారు. మీరు ఏదో అన్నారు కదా, మర్చిపోయాను, స్వీట్ సిస్టర్ అదేదో అన్నారు. మేము అంటాం గర్ల్ విత్ గోల్డెన్ హార్ట్. మా అబ్బాయిలందరూ కూడా గోల్డెన్ హార్ట్ ఈ మంచి స్వీట్ దగ్గర అంటాం కానీ రాస్తారా సిస్టర్ మీరు అనం అంతే. thumbnails? మా అబ్బాయిలు కూడా గోల్డెన్ హార్ట్ స్వీట్ అంటాం కానీ సిస్టర్ అనం అంతే. వాళ్ళు అని అదే, ఈ అబ్బాయి తెలుసబ్బా నాకు. గోల్డెన్ హార్ట్ హార్ట్ సార్ నాకు సంబంధం లేదు. బట్ ఎనీవే, అంటే నార్మల్లీ ఇప్పుడు మారిపోయినాయండి రోజులు. ఒకప్పుడు స్టార్ హవా నడిచేది, ఇప్పటికీ స్టార్లు ఉన్నప్పటికీ, స్టార్ డిమాండ్ ఉన్నప్పటికీ కంటెంట్ ఈస్ ద మెయిన్ కింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ వాల్యూని దాటి కంటెంట్ ఏది బాగుంటే అది హిట్ అవ్వడం మనం రీసెంట్గా చూస్తున్నాం. ఈవెన్ సంక్రాంతికి వస్తున్నాం, మొన్న సంక్రాంతికి వచ్చిన సినిమాల నుంచి కూడా చూసాం. ప్రతిసారి మనకి ఏదో ఒకటి కనిపిస్తుంది ఎగ్జాంపుల్. బట్ ఇక్కడికి వచ్చేసరికి మీరు అంటే ఎలా డెలివరీ చేద్దామని అనుకున్నారు? ఇప్పుడు లైక్ కాంజ్యూరింగ్ కైండ్ ఆఫ్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, సా కైండ్ ఆఫ్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. మన తెలుగులో కూడా మసూదా అని ఒక సినిమా వచ్చింది, దెయ్యం మొహం కూడా లేదు అందులో, అవును. అది ఏమీ లేకుండా భయపెట్టారు. సో మీరు మీ గట్ ఫీలింగ్ ఏంటి? అంటే జనం ఒక మంచి ప్రాపర్గా ఒక మంచి సినిమా డెలివరీ చేసామని ఎలా నమ్ముతున్నారు? యాక్చువల్గా ఆడియన్స్ ఎప్పుడు ఫిక్స్ అయి ఉండరు, ఇది చూస్తాము ఇది చూడము అని అలాగే ఉండదు. వాళ్ళు రిలాక్స్ ఉంటారు, వాళ్ళు కింగ్స్ అనమాట. అప్పుడు పూర్వకాలంలో రాజుగారి పైన కూర్చుంటే నర్తకి మనల్ని వస్తే ఆడండి అంటే వాళ్ళు ఆడతారు కదా, అలా మేము ఆడతాం వాళ్ళు ఆడండి అంటారు. అదే ఆడియన్స్ అనమాట. సో వాళ్ళ స్పెసిఫిక్ గా ఈ జోనర్ చూస్తాం ఇది చూడని ఉండదు. వాళ్ళకు 2.5 hours మనం ప్రాపర్ గా ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలుగుతాము అని బిలీవ్ చేస్తే డెఫినెట్ గా చేస్తారు. సో ఆ కాన్ఫిడెన్స్ తో ఆడియన్స్ ఏది నచ్చుతారో, ఏది దానికి టైం స్పెండ్ చేస్తారో అదే మేము ఇవ్వగలిగామని మేము పూర్తిగా బిలీవ్ చేస్తున్నాం. ఓకే, ఇకపోతే దెయ్యాల సినిమా అనేసరికి అందరం బాగా ఏమనుకుంటాం, ఓ దెయ్యం వస్తుంది డార్క్ మూడ్ లో ఉంచుతాం, ఆమెకేదో పెయింట్ వేస్తాం, ఆమె చూస్తే అందరం పారిపోతుంటాం, ఇది రెగ్యులర్ గా ఉంటుంది కదా. ఆడియన్స్ కూడా అలా అనుకుంటారు, ఇక్కడ అలా లేదు. దెయ్యాలు కూడా అందంగా ఉంటాయని Yeah, చూపించబోతున్నారు. exactly. మా అంతే దెయ్యాలు కదా. అందమైన సో దెయ్యాలు. మీ ఇప్పుడు నార్మల్ గా ఏంటంటే ఆడవాళ్ళ దగ్గర కాంపిటీషన్ ఉందండి, అమ్మాయిలు తక్కువ అంటున్నారు. దట్ వాళ్ళు దేకట్లేదు, బేసికల్ అబ్బాయిల ప్రాబ్లం, ఒక అబ్బాయిగా చెప్తున్నాను. సో మీరు ఎలాంటివి చెప్పారంటే దెయ్యాల వరల్డ్ ఎత్తుక్కుంటాం మేము, అక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. Future ఏమో. Maybe. ఓకే ఓకే సో అందుకని నేను ముందుగా ఆలోచించానేమో. ఓకే ఆయనకి ముందే వస్తుంటాయి అనమాట ఇలాంటి వైల్డ్ థాట్స్. అంటే బేసికల్ గా ఇట్ ఈస్ నాట్ అంటే టిపికల్ హారర్ మూవీ కాదు. ఫస్ట్ చాలా సినిమాల్లో ఒక మంచి పాత ఇల్లు చూపిస్తారు, 2-3 వెళ్తారు, డామన్ చేస్తారు, టైటిల్స్ వేస్తారు, మళ్ళీ అంతా బ్యాచ్ వెళ్తారు, వీళ్ళు అందులో నుంచి ఎట్లా బయటకు వస్తారు. ఇది ఒక ఫార్ములా. ఆ ఫార్ములా కాదు ఇది. ఓకే, ఇట్ ఈస్ నాట్ 100% హారర్ మూవీ. ఇట్ ఈస్ థ్రిల్లర్, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉంటుంది, ఫ్యామిలీ సబ్జెక్ట్. సో టోటల్ గా హారర్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. కథ బాగా చెప్పామా లేదా అనేది బేసికల్ గా. ఆయన ఏదైతే కథ చెప్పాడో అది మనం స్క్రీన్ మీద చూపించామా లేదా, అప్పుడే కన్విన్స్ అయ్యేది. ఇప్పుడు 200-300 కోట్లు పెట్టిన సినిమా కథ అర్థం కాదు మనకి. 2-3 సార్లు చూసినా ఏంట్రా బాబు అంత ఖర్చు పెట్టారు, మనకు అర్థం కావట్లేదు, తెలుగులోనే చూస్తున్నాం అనిపిస్తుంది. ఎప్పుడైతే కథ అర్థం కాదో సినిమా ఫ్లాప్ అవుతుంది. ఎన్నెన్నా పెట్టు, ఎంత డబ్బు అన్నా పెట్టు, కథ చెప్పడమే కదా బేసికల్గా సినిమా తీయటం అంటే. ఆ కథ మామూలుగా చెప్పింది స్క్రీన్ మీద మళ్ళీ అంతే కన్విన్సింగ్ గా చూపించాలి. సో దట్ వే ఐఎమ్ సాటిస్ఫైడ్. అంటే నేను యాజ్ ఎ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్, అంటే ఆ కథ మొదటి నుంచి ట్రావెల్ అవుతున్నా కదా నేను. సో దట్ మన ఆ తర్వాత మిమ్మల్ని కన్విన్స్ చేసినప్పుడు ఎలా కన్విన్స్ చేశారు? అంటే మీకు 3 హీరోయిన్లు ఉంటారని కన్విన్స్ చేశారా? లేదు అంటే బేసికల్లీ 3 హీరోయిన్ల అమ్మాయిలని ఎక్కువ ఎలివేట్ చేస్తున్నావు, నన్ను కొంచెం తగ్గిస్తావేమో, ఈ కైండ్ ఆఫ్ ఆలోచనలు వస్తాయి. లేదు మిమ్మల్ని ఎలివేట్ చేయడానికి 3 ఉంటారండి, ఒక్కరే ఉంటారంటే ఒక రైతు పోస్టర్ కూడా అమ్మాయిలు ఏమని చెప్పా. ఓకే, మీరు అనుకున్నట్టు కాదు, ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్. హీ నోస్ అంటే వాస్తవం ఏంటి, హీ నోస్ క్లారిటీ, బిజినెస్ ఎలా అంటే ఎలా చేస్తే బిజినెస్ అవుతుంది. హీస్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ అండి. ఒకటి నేను చూస్తూనే ఉంటా, మేమందరూ టైర్డ్గా ఉండి మాకు ఒక బ్రేక్ కావాలి ప్లీజ్, మమ్మల్ని క్యాన్ వెళ్ళండి ప్లీజ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసుకుంటే ఆయన మార్నింగ్ నుంచి నైట్ వరకు హీ విల్ స్టే ఇన్ ద సేమ్ స్పాట్, కూర్చోరు. ఎక్సర్సైజ్ మార్నింగ్ అయితే వ్యాన్లో ఎక్సర్సైజ్ చేసుకొని వస్తారు, వెయిట్ లిఫ్టింగ్ అంతా చేసి వచ్చి, అంటే హీస్ అ ప్రొడ్యూసర్,
హీ డస్ నాట్ హ్యావ్ టు డూ దట్. అంటే ఆయన ఏం కావాలో ఆయనకి అట్లా అవుతుంది వర్క్. బట్ ఆయన కూడా మనలాగే ఆర్టిస్ట్ లాగే కూర్చొని మనతో పాటు కూర్చొని భోజనం చేయడం కానీ మనతో మాట్లాడడం కానీ అదే ఎఫర్ట్ పెడతారు. అంటే సార్ కూడా ఏంటో ప్రొడ్యూసర్ వాళ్ళకి ఎక్స్ట్రా షార్ట్స్ ఎక్స్ట్రా టేక్స్ చెప్పకూడదని కాదు, 10 times చెప్పినా చేస్తారు, 25 times చెప్పినా చేస్తారు, నేను చేస్తాను. సో హీ నోస్ ద రియాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అండ్ హీ డజంట్ టేక్ హిస్ పవర్ మనీ అంటే గ్రాంటెడ్గా తీసుకోరు ఆయన సక్సెస్ని. అది ఇట్స్ వెరీ వెరీ గుడ్. అది ఒక మంచి గో టు సెట్ ఐ విల్ బి లైక్ ఆర్టిస్ట్. నా షూట్ లేదు నేను వెళ్ళను కూడా, 2-3 రోజులు నాకు లేదు ఎస్తర్కే ఉంది, నేను వెళ్ళాలి షూటింగ్. ఓకే. సో ఆయన చూసుకుంటాడు. చాలా సింపుల్ గా ఉంటుంది. బట్ బాగానే ఖర్చు పెట్టారు, ఎందుకంటే తెలుస్తుంది క్లియర్లీ ఆ ప్రొడక్షన్ వాల్యూస్. విఎఫ్ఎక్స్ కూడా ఐ మీన్ మంచి, మీరు చూస్తున్నారు కదా పెద్ద సినిమాలకే విఎఫ్ఎక్స్ వంకలు పెడుతున్నారు. మన ఎడిటర్ కూడా హనుమాన్ సినిమా ఎడిటర్ సాయిబాబా గారు. సో విఎఫ్ఎక్స్ కూడా ఆయన బ్రదర్స్ ఎవరు చేశారు. సో ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుని చేశాడు, బాగా చేశాడు. అండ్ ఈయన మీద ఉన్న ట్రస్ట్ వల్ల దట్ ఈస్ ఇంపార్టెంట్. డిఓపి కూడా మీకు తెలుసు, ప్రేమ కథ చిత్రం తర్వాత మళ్ళీ ఇదేనండి హారర్ ఫిల్మ్ ఇంకేమైనా తీసారు మధ్యలో? ఇదే ఇంకా డైరెక్ట్. ఆయనకి దెయ్యాలంటే ఇష్టం, బాగా తీస్తాడు. ఇంకా దెయ్యాలు ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటాయి. బ్యూటిఫుల్ గా చూపిస్తారు. ప్రతి మనిషిలో ఒక దెయ్యం ఉంటది. అది మీకే తెలుసు. మీకేమన్నా తెలుసారా? మీ ముగ్గురు ఆర్టిస్టుల్లో ఎవరన్నా తెలుసారా? ఐశ్వర్య గారు ఏమేమిలో ఏమన్నా ఒక కైండ్ ఆఫ్ దెయ్యం కనిపించిందా? కానీ వాళ్ళందరూ నాలో ఒక దెయ్యాన్ని చూస్తారు. మాకంటే పెద్ద దెయ్యం డైరెక్టర్ గారు. ఈవెన్ ఇన్ సెట్ ఇది సాఫ్ట్ అంటారు. పాపం ఆవిడ కంప్లైంట్ చేశారండి, విక్టిమ్ సైడ్ ఉన్నారు ఆవిడ. పాపం పాపం ఎన్ని కష్టాలు పడి ఉంటారు, మేము బాధపడుతున్నాం. ఏం చెప్పామనుకున్నా సెట్ లో కూడా వెన్ ఈస్ యాక్టింగ్ ద ఎట్లా కావాలి ఆ ఎక్స్ప్రెషన్ అదంతా ఇట్లా ఒక రోజు చెయ్యట్లే వెనక్కి తిప్పి ఒకసారి చేయండి సార్ ప్లీజ్. ఆయన చెయ్యాలి. ఓకే ఓకే. మాకు యాక్ట్ చేసి చూపిస్తారు మాకు ఏం కావాలి అని చెప్పి. ఎగ్జాక్ట్ ఆ సైకోనెస్ అది ఆయన ఫేస్ కూడా బాగుంటది. అది లోపల కూడా ఉందేమో. ఇది సాఫ్ట్ కాదు, ఆయన ఫేస్ కి బాగుంటది. ఇదైతే కన్వే చేశారు కదా, అది అర్థం చేసుకోండి. సారీ కొంచెం డైరెక్టర్ అన్నారు, ఇప్పుడే మెసేజ్ పెట్టారు నాకు. అప్పుడు పెట్టి ఇప్పుడు వచ్చింది అది. అంటే ఆయన చేస్తే చాలా బాగుంటుంది, మేము అదే ఎగ్జాక్ట్ చేద్దాం అనుకుంటాము, కానీ ఏదో ఒకటి చేయించండి తేడా please కొడుతుంది. ఒకసారి. ఆయన చేస్తారంటే మాకు హ్యాపీనే. సార్ ప్లీజ్ ఆయన ఒక రోజు వేరే చేతులు type వెనక్కి director. సెట్స్ లో మీరు ఎంత టార్చర్ మీరు అనుభవించుంటారు ఎప్పుడు ఒకసారి. ఇంట్రోవర్ట్ డైరెక్టర్స్ చూసుంటారు, ఈయన చాలా Extrovert. మరి మీరు చేయించండి. మీరు ఇప్పుడు ఎన్నిసార్లు మీకు యాక్షన్ అలా ఎప్పుడు తప్పు చేసేయకూడదు. ఆ దానికంటూ ఒక టైం. బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారండి. మీకు లైటింగ్ సెటప్ పెట్టాలి. మా జేపీ సార్ రావాలి, వచ్చి ఆ సెటప్ పెడితే ఆయనకు ఆటోమేటిక్ మూడ్ వచ్చేస్తుంది. నార్మల్ అంటే సెట్స్ లో ఎలా హిలేరియస్ గా ఉండేదండి, లేకపోతే ఆ మూడ్ క్రియేట్ చేయడానికి లైటింగ్ ప్యాటర్న్లు పెట్టి అసలు ఏమన్నా కొంచెం ఆ సెట్ ప్రాపర్టీస్ వాడి కొంచెం భయపెట్టి అంటే అందరితో వచ్చే కంఫర్ట్ ఏంటంటే, ఇప్పుడు ఆయన శంకర్ గారు చెప్పినట్టు ఆయన స్క్రిప్ట్ మొత్తం చదువుకున్నారు. అలాగే ధన్య గారు కానీ సుప్రీత గారు కానీ స్క్రిప్ట్తో పాటు మిగతా క్యారెక్టర్స్, వాటి బిహేవియర్స్, వాటి మోటో ఏంటి అని ప్రతిదీ ఫాలో అవడం వల్ల మేము ఏ రోజు కూడా సెట్లో ఎక్కడ కన్ఫ్యూజన్ కానీ నేను ఇంకే ప్రత్యేకించి చెప్పే అవసరం కానీ ఎక్కడ రాలా. ఇస్టర్ గారు కానీ, ధన్య గారు కానీ, సుప్రీత గారు కానీ అలా ఫాలో అయిపోయారు. అది గ్రేట్ థింగ్. అది నిజంగా అలా ఉండబట్టే మా టెక్నికల్ క్రూతో పాటు కాస్టింగ్ కూడా అంతా సపోర్ట్గా ఉండబట్టే మేము ఫ్లోలో వెళ్ళిపోయాం. చాలా జెట్ స్పీడ్ వెళ్ళిపోయాం, కంఫర్ట్గా వెళ్ళిపోయాం, ఈజీగా వెళ్ళిపోయాం. మేకింగ్ ఎంత ఈజీ చేసుకున్నామో బిహైండ్ ద స్క్రీన్ కూడా మేము అంత కంఫర్ట్గా ఉన్నాం. దానికి కారణం ఏంటంటే శంకర్ గారు. ఆయన యాక్టర్గా ఉన్నప్పుడు ఆయన యాక్టర్గానే బిహేవ్ చేశారు. స్క్రిప్ట్ ఏంటో అలా జ్యూవెల్గా కూర్చొని ఏం కావాలో ఆయన మళ్ళీ ఎక్కడ ప్రొడ్యూసర్లో ఫీల్ అవ్వాలి. ఇప్పుడు క్యారెక్టర్స్లో కూడా ఆయనదే హీరో హీరోయిన్స్ అలా కాదు. ఇది ఎక్కడ హీరో హీరోయిన్స్ సాంగ్స్ అలా ఉండదు. ఒక 5 క్యారెక్టర్లు ట్రావెల్ అవుతూ ఉంటాయి. సో అన్నిటికీ షేడ్స్ ఆడుతూ ఉంటాయి. ఓకే. సో ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ గాట్ దే హావ్ గాట్ టు డూ అన్నట్టు. ఆర్టిస్టులు అందరికీ కూడా ఇందులో బాగా చేశారు అనిపించుకోవడానికి అవకాశం ఉంది. మీకు చిన్న అంటే చిన్న లెంత్ రోల్ కాకపోయినా ఆ రోల్లో కూడా మనం ఎక్కడ కూడా ఐడెంటిటీ దొరుకుతుంది మనకి. అంటే మనం రెగ్యులర్ లైఫ్ లో చూస్తున్న క్యారెక్టర్స్ ఉంటాయి. దానివల్ల ఆయన ఒక క్యారెక్టర్, ఈ మేడం ఒక క్యారెక్టర్, సుప్రీత గారి ఒక క్యారెక్టర్ అలా అనుకున్నామే తప్ప హీరో హీరోయిన్స్ అని లేదు, ఈగోస్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక చెప్పినట్టు, ధన్య గారు చెప్పినట్టు అందరూ ఒక రకంగా కలిసిపోయాం. అది కేవలం స్క్రిప్ట్ తో పాటు ఆ మూవీని ప్రేమించడం, ఆ మూవీతో పాటు ట్రావెల్ అవడం అంటే ఆ మూడ్ క్యారీ చేస్తారు. అందుకు ఈజీ వచ్చింది.
చెప్పడానికి కానీ చేయించుకోవడానికి కానీ అవి ఇచ్చింది. ఇప్పటికీ షూట్ అయిపోయి చాలా రోజులు అవుతుంది మాకు. అయ్యిండు కూడా అదే మూడ్లో ఉన్నాం దాదాపుగా. ఎప్పుడు మెసేజ్ చేస్తున్నా సినిమా ఎప్పుడు ప్రమోషన్ స్టార్ట్ అవుతాయి, ఏం చేద్దాం, రిజల్ట్ ఏంటి అని. అది కావాలి ప్రతి ఒక్కరికి, మాకనే కాదు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద స్టార్ ఉన్నప్పుడు ఆ స్టార్కి ఒక ఆరా ఉంటుంది, అది వేరు, ఆ వైబ్ వేరు పెద్ద స్టార్స్కి. అది ఎంటైర్లీ డిఫరెంట్ మేకింగ్, డిఫరెంట్ అప్రోచ్. అది ఆడియన్స్ కూడా ఇప్పుడు సార్ చెప్పినట్టు 100 crores ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే ఆ మార్కెట్ స్టాటిస్టిక్స్ వేరుంటాయి. ఇక్కడ మాకు మార్కెట్ని ఆయన మేము ఎస్టిమేట్ చేయలేదు, మేము ఎస్టిమేట్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ కాదు ముఖ్యం, ఒక మంచి సినిమాని డెలివరీ చేయాలి. ఆయన నమ్మింది ఏంటంటే సినిమాని ప్యాషన్గా చూసుకున్నారు, దానికి మంచి క్యాస్టింగ్ కావాలి, అంటే క్యారెక్టర్ని పోర్ట్రేట్ చేసే క్యాస్టింగ్ కావాలి తప్ప ఈ ఫేస్కి మార్కెట్ ఉందా లేదా ఎక్కడ మాకు ఆ డిస్కషన్ రాలా ఏ రోజు కూడా. సో అది మాకు బాగా ప్లస్ అయింది. అలాగే ఇప్పుడు ధన్య గారు కానీ ఇస్తారు కానీ తెలుగు స్పీకర్స్ కారు. అయ్యిండు కూడా నాకు మ్యామ్ అడిగారు స్క్రిప్ట్, నేను అది ఇంగ్లీష్లో చేస్తాను కదా కామన్గా, ఆమె మొత్తం చదివేసి రెడీగా ఉన్నారు. నేనైతే పొరపాటున స్పాంటినిటీ నాకు కొంచెం ఎక్కువ, ఏమైనా మారుస్తుంటే అది కూడా ఆయన ఫాలో చేసేవాళ్ళు తెలుగు రాకపోయినా. అలాగే స్క్రిప్ట్ అది కూడా అదేంటి ఎక్కడ వస్తుంది, అది సినిమాని ప్రేమిస్తూ వస్తుంది, సినిమాతో పాటు పరిగెత్తండి వస్తుంది. సినిమా ప్రొఫెషన్గా పెట్టుకుని రాదు, సినిమా మనం నమ్మాలి, మనతో పాటు సినిమాని నమ్మాలి, అప్పుడు వస్తుంది. అది ప్రొఫెషన్, దానికంటూ ఒక బడ్జెట్ ఉంది అనుకున్నప్పుడు అది డిఫరెంట్ మూడ్ వస్తుంది. ఆ విధంగా అది గాడ్స్ గ్రేస్, అందరం కూడా అంత కలిసిపోయి అంత ఎఫెక్ట్ పెట్టాం. దానికి కారణం ప్రొడ్యూసర్ గారు ఇచ్చిన సపోర్ట్, ఆ కంఫర్ట్, ఆ లిబర్టీ. అండ్ బిలీవ్ చేస్తారా గోస్ట్స్ ని రియల్ గా? సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్, పాజిటివ్ ఎనర్జీ ఉంది అంటే నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది కదా. ఓకే, కాబట్టి ఎవరు పాజిటివ్ తర్వాత వీళ్ళు ఏంటంటే అందరూ కూడా యాజ్ ఇట్ ఈజ్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్లే. లేకపోతే మాకు అనుకున్న అనుకున్న డేస్ కంటే 2 days ముందే కంప్లీట్ అయిపోయింది. అందరం కావాలి ప్రొలాంగ్ అవుతుంది కదా, అలా కాలేదు. దానికి ఏంటంటే ఆర్టిస్టులు చాలా బేసికల్గా ఎంత టెక్నికల్గా ఎంత చేసినా ఆర్టిస్టులు టేకులు తింటే రోజులు పెరుగుతాయి. అట్లా కాకుండా అందరూ కూడా సింగిల్ టేక్ ఆర్టిస్టులుగా బాగా చేశారు అందరూ. తర్వాత మన ధన్య షీజ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. వాళ్ళకి వెళ్ళి ఆ మెచ్యూరిటీ ఉంది, సినిమాని ప్రేమిస్తారు. సో ఈయన ఇస్తారంతే. ఇక ఈఎంఐ అయితే స్కూల్ నుంచే వచ్చింది, పుట్టింది అదే స్కూల్. మీది కూడా ఫిలిం ఫ్యామిలీ అండి. బట్ ఎనీవే, అంటే నార్మల్లీ ఇందాక అన్నాం కదా కొరివి దెయ్యం అని అన్నారు, బిఫోర్ దట్ మళ్ళీ తిట్టుకుంటారు. సో లాస్ట్ ఫ్రేమ్ లో ట్రైలర్ లో ఏదో అపర ఖాళీలా బాగున్నారు ముగ్గురు, బాగున్నారు. స్పేస్ ఇవ్వాలా చెక్ చేసుకోండి. రెగ్యులర్ సినిమాల్లో తెల్లగా పెయింట్ వేసేసి ఉండేసి దెయ్యమనంగానే అట్లా ఎక్కడో మనకు ఫస్ట్ అనుకున్నాం, ఆ మేకప్ లే వద్దు మనకి, మామూలుగానే ఉంటారు దెయ్య. ఆత్మలైనాగా వేరే షేప్ రాదు కదా, మామూలు షేపే ఉంటది కదా, ఆత్మలకు కూడా ఇదే షేప్ ఉంటుంది. సో ఆ దాంట్లోకి పోవద్దని ముందే అనుకున్నాం. ఓకే, అదే నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుందండి. మేకప్ వేయొద్దా అన్నారా, మేకప్ అక్కర్లేదు అన్నారా? ఆ మేకప్ కళ్ళు చూసి ఆయన కూడా ధన్య గారు మీకు మాత్రం ఇది నిలిచిపోద్దండి మీ కెరియర్ లో ఒక టర్నింగ్ పాయింట్. అదే ఎందుకు నిలిచిపోద్ది అని చెప్పాలి, మీరు తీసారు కాబట్టి. లేదు లేదు, లిటరల్లీ నేను అనుకుంటున్నాను, మీకు అనిపించిందా ఆ ఫీల్ ఏమన్నా అనిపించిందా? బికాస్ మీరే అన్నారు ఒక కొత్త వర్షన్ చూపించారని, బట్ ఆ వర్షన్ కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లోనే చూపించారు అనిపించింది నాకైతే. అనిపించింది, ఆ కత్తి పట్టుకుని ఏదో ఫస్ట్ ఒక లైఫ్ సైకిల్ చెప్పారు, ఏది ఎవరు తినాలో చెప్పారు, మీరు ఎవరిని తింటారో నాకు చెప్పలేదు కానీ ఏది ఎవరిని తింటారో చెప్పారు, కర్మ సిద్ధాంతం చెప్పారు, ఏవో చెప్పారు. నీకేమన్నా అనిపించింది అది ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ వెళ్తుంది నెక్స్ట్ లెవెల్ కి నాది అని చెప్పి? అంటే నాకు తెలిసి అది పీపుల్ ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్ తీసుకెళ్తేనే కొంచెం సేలబిలిటీ ఉంటదమ్మా. మరి రొటీన్ గా మనం చేసిందే చేస్తే ఏముంది, ఏంట్రా భయం ఇది. ఎందుకంటే మీరు ఎక్స్ట్రీమ్ లెవెల్ కాంజూరింగ్ అవన్నీ చూసుంటారు. ఇప్పుడు దెర్ ఇస్ ఆల్ దట్ మీరంతా చూసి మీకు అలవాటు అయిపోయి ఉంటుంది. దానికన్నా కొంచెం కొత్తగా ఏదైనా వేరే టాంజెంట్ లో వెళ్ళి చేయాలి అని సో హ్యాపీగా చేశారు. ఓకే, సో కొరుదేం అన్నారు కదా, వీళ్ళిద్దరికి ఏమైనా పెడతారా? ఆల్రెడీ ఉంది. ఏమంటున్నారు అది వాళ్ళే చెప్పాలి. కాదు, ఆవిడ కొరివి దెయ్యం అన్నారు స్టార్టింగ్, వీళ్ళిద్దరిని ఏ దెయ్యాలంటారు అన్నాను. ఇంకా రకరకాల దెయ్యాలు ఉంటాయి కదా. లేదు, ఒకే ఫ్యామిలీ కదా, సిస్టర్ కొరివి, అక్క కొరివి. లేదు, అందులో కూడా మీరు ఎవరి క్రియేటివిటీ ఎవరికి ఇస్తారో నేను మిమ్మల్ని ఇరికిద్దాం అనుకున్నాను. పర్ఫార్మెన్స్ బట్టి ఆ క్రియేటివిటీ వాళ్ళే తీసేసుకుంటారు, వాళ్ళే తీసుకుంటారు. No hesitation. సో సుప్రీత గారు,
సో మా ఫ్రెష్ క్రష్ అంటే మీతో ఆల్రెడీ క్రష్ అయిపోయాం మేము. అంతే, అయిపోయింది. మీరు ఎస్తర్ గారు ఆల్రెడీ చూసి అంటే ఇప్పుడు లేదా ఫస్ట్ వద్దంటారా, లేదంటారా, కాదంటారా? ఫస్ట్ ప్రమోషన్స్ లో అన్నాం అమ్మమ్మలా అయిపోయారు. మీకు ఏజ్ అయిపోయింది. అంతే, ముందు వచ్చిన చెవుల కంటే తర్వాత వచ్చిన కొమ్ములు. సిస్టర్ జోన్ వెళ్ళిపోయారు. అంతే చెప్పమ్మా. అంతే ఇప్పుడు సిస్టర్ జోన్కి వెళ్ళిపోయారు. మొన్నటి వరకు అనుకున్నాను. సుప్రీత గారు నార్మల్ గా ఐ మీన్ సెట్స్ లోకి వెళ్ళినప్పుడు మీరు అన్నారు ఇందాక మాట్లాడినప్పుడు, ఫస్ట్ టైం కదా పెద్ద పెద్ద సీనియర్లు వీళ్ళందరూ ఉన్నారు అని అన్నారు. బట్ వీళ్ళు మిమ్మల్ని మెచ్చుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే పెట్టుకోలేదు. ఏం లేవా అయ్యా? సుప్రీత గారు యూత్ అసోసియేషన్ నువ్వు మంచిగా ముందే మెసేజ్ చేసేవాడిని కదా. తీసుకోండి మీరు ఆన్సర్. ఇప్పుడు ఏం లేవు అంటే మాత్రం మొట్టేది నేను జరుగుతుంది. దెయ్యం అంటే ఒక సీన్ అప్పుడు సెడ్ సార్ సెడ్ చాలా బాగా చేసావు అంటే నాలో ఒక ట్రైలర్ లో ఒక షాట్ ఉంది కదా, మీలోకి ఒకటి వచ్చింది. నాలోకి ఒకటి వచ్చిందో నాలో అది ఉందో ఆల్రెడీ బయటకు తీసుకొచ్చారు. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు అందరూ క్లాప్స్. చాలా చాలా బాగా చేశారు. అది ఇంకోటి ఏంటంటే ఆ షార్ట్ చేస్తున్నప్పుడు తను నిజంగా ఇన్వాల్వ్ అయిపోయి చాలా వరకు మీకు కట్ చెప్తున్నాం. హెవీ సౌండ్ ఉంటుంది కదా, హెవీ సౌండ్ ఉంటది, అరుస్తున్నాము. అది ఆ రోజు మైక్ కొంచెం పంచలేదు, అలా అరుస్తున్నాను. ఆమె వదలట్లేదు. ఆమె నన్ను కొడుతుంది. ఆమె ఎంతగా తీసుకెళ్ళిపోయింటే 50 లాగి ఒకటి కొడితే కదా వదలదు. ఆవిడ మీరు కట్ చెప్పినా మైక్ పని చేయలేదనా? ఓకే ఓకే వెళ్ళిపోతుంది అలా 50 అవన్నీ minutes ఎవరు? సరేనా? ఏంటంటే ఆ dialogue చెప్పండి ఒకసారి. కాదు పాపం సార్ కూడా ఈజ్ ఆల్సో నాట్ సేయింగ్ ఎనీథింగ్. కదా, చేస్తుంది పాపం కదా, ఆయన కూడా- పాపం ఆయన కూడా ఓకే చేస్తుంది కదా అని ఆయన ఇంకా రియాక్షన్ ఇస్తున్నారు. నేను అప్పుడు మేనేజర్ ఫోన్ చేసి అడిగా, పేమెంట్ మోడ్ ఏంటి మంది అయిపోయే టెన్షన్ ఉన్నాయా అని. వెళ్ళిపోతుంది కదా ఆమె. వెళ్ళిపోతుంటే లాగి ఒకటి ఇచ్చి ఇచ్చాను కదా డబ్బులు అన్నారు. వదిలేయట్లేదు. ఎందుకు కొడతాం, ఆల్రెడీ ఇచ్చారు కదా పేమెంట్. Payment సరిపోలేదేమో. మిమ్మల్ని అడుగుతారు, వాళ్ళు అడుగుతారు. బ్యాలెన్స్ ఉన్నది అడుగుతున్నా. బట్ సెట్స్ లో నార్మల్ గా సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఏమైనా ఫీల్ అయ్యారండి తర్వాత ఇంటికి అంటే వెళ్ళిన ఈయనొక్కడే తర్వాత? ఈయనొక్కడే అక్కడ నిద్రపోయేవాడు. ఆమెకి ఎవరైనా నాగారు కదా. ఏంటి మీరు పడుకున్నారు అక్కడే సెట్స్ లో? ఓకే. పడుకోవడం ఏముంది, మాకు ఫుల్ అంతా మెహల్ అది. నైట్ షూట్స్ night కదా, లో సో మనం ఏంటంటే నైట్ set book- అంతా మేము షూటింగ్ set book చేసినప్పుడు చేసేవాళ్ళం. ఆయన మార్నింగ్ మొయినాబాద్ దూరం. వీళ్ళు ఏం చేసేవారంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ మళ్ళీ వాళ్ళు వచ్చేదాకా మళ్ళీ మనం కూడా లేట్ అవుద్ది అని పాపం అక్కడే పడుకునేవాళ్ళు. పొద్దున్నే లేచి తయారయ్యేవాళ్ళు దెయ్యాల్లాగా. మేము కొంచెం లేట్ అవుతే అయ్యో సీరియస్లీ. అంటే నా ఉద్దేశం అంటే లొకేషన్ ఉండిపోవడం వల్ల ఏ ప్రొడక్షన్ హౌస్ చాలా కంఫర్ట్ అది. మేము అక్కడ ఉండిపోయాం, చాలా ట్రాఫిక్, ఈ టైం అంతా సేవ్ చేసాం. అట్ ది సేమ్ టైం వీళ్ళు వచ్చేటప్పటికి నేను ప్రిపేర్ ఉండడానికి స్పేస్ దొరుకుతుంది. నేనేం చేశాను, నా మొబైల్లోన ఈ బ్లాక్ లో ఏ షార్ట్ వర్కౌట్ అవుతుంది, ఈ బ్లాక్ ఆప్షన్ బి ఏంటి, ఇవన్నీ నా మొబైల్లో షూట్ చేసి పెట్టుకునేవాడిని. డిఓపి వచ్చేటప్పటికి నేను చెప్పంగానే అది చేసుకునేంత ఎన్విరాన్మెంట్ తో పాటు ఆ మూడ్ క్యారీ అయిపోతుంది. అలా నేను టైం సేవ్ చేసి ఉండేవాడిని. కాకపోతే లక్కీగా నైట్ షూట్ అవడం వల్ల డే టైం పడుకునేవాడిని. నైట్ టైం నాకు అది కంఫర్ట్ అన్నమాట. సో ఏంటి కాదు, ప్రమోషన్స్ ఏవో స్టార్ట్ చేశారు కానీ ప్రమోషన్స్ మీరు రిలీజ్ చేయకముందే రిలీజ్ అయిపోయినాయి. చాలా వీడియోస్ సుప్రీత గారిని బాగానే ఐ మీన్ ఆవిడ సపోర్ట్ బాగానే తీసుకున్నారు మీరు. బట్ ఎనీవే చాలా క్లిప్స్ ట్రెండ్ అయిపోతున్నాయి. మీరు ఇంకా అఫీషియల్ వీడియో ఉందా అని చూసాను, ఎక్కడ లేదు. మీరు ఇంకా రిలీజ్ చేయలేదు అర్థం. రేపు మీరు రండి. రేపు ఓకే, ఎక్కడంటే అది దుర్గం చెరువు దగ్గర ఎక్కడ చేశారంట ఒక ఈవెంట్ ఏదో. ఇప్పుడు Song దసరా launch. అది అయిపోయింది. మ్మ్. నేను అప్పుడేమో అది సాంగ్ రిలీజ్ చేసాం దుర్గం చెరువు హుస్సేన్ సాగర్ లోనే. హుస్సేన్ సాగర్ లో. ఓకే, ట్యాంక్ బండ్ లోపల. ట్యాంక్ బండ్ లోపల 3 hours ఉంటది కదా, ఆ. అది వెరైటీ చేసాం. ఆ ప్రోగ్రామ్ అంతా 3 hours వల్ల అయిపోతుంది. అంటే ఎందుకు చేసా అంటే అది బోర్డ్ షికారని పెట్టాము. Okay. కారణం ఏంటంటే ఇప్పుడు మేము స్పీచ్ ఇస్తుంటాం కదా, వచ్చినోడు చాలా వెళ్ళిపోకూడదు. వచ్చినోడు వెళ్ళిపోకూడదు. అలా వెళ్ళిపోయి ఎవరు థాట్ సార్ ఇది? ఎవరి ఐడియా అండి ఇది? ఎవరు ఎక్కువ టార్చర్ చేస్తే వాళ్ళ ఐడియా. కాదండి, మీ టార్చర్ మీ ఆర్టిస్టుల వరకు ఓకే. బయట వాళ్ళకి ఇంకా లోపలికి ఆహ్వానం తప్ప exit మీ చేతిలో ఉంటుంది. చెప్తున్నాం, వెల్కమ్ మాత్రమే చెప్తాం, ఇంకేం చెప్పలేదు కదా. వాళ్ళకి ఇంకేం చెప్పి వినాలి కదా, వాళ్ళు వినాలంటే వాళ్ళు వెళ్ళిపోయిన ఛాన్స్ ఉంటుంది. నువ్వు మిస్ అయ్యావు. అసలు 3 hours అంతా నవ్వుతానే ఉన్నాం. we were laughing continuously. అంటే మళ్ళీ ఎట్లా అనిపించింది అంటే మళ్ళీ సెట్కి వెళ్ళిపోయిన ఫీలింగ్. అసలు ఎంత లిటరలీ నాకు ఎస్తర్కి మాకు బుగ్గలు నొప్పేసాయి ఆ రోజు. we were laughing. సార్ ఏమో సార్ మైక్ తీసేసుకొని నాన్ స్టాప్ సెటైర్లు. that day was too fun. సో యాక్చువల్లీ సినిమాల్లోనే ఉంటది ఇలాగా, ఎంట్రీ ఉంటది కానీ ఎగ్జిట్ ఉండదు అని. అది అయినా చూపించాం. ఇంకెలాంటి ఏమన్నా అంటే క్రేజీ చాలా మంది థాట్స్ బోర్డు ఆపండి మరో తెచ్చాడు. బోల్డ్ ఉన్నాయి. ఆయనకు ఒక పుస్తకం ఉంది క్రేజీ థాట్స్ అని. దాన్ని తిప్పుతుంటే మీకు ఇట్లా
ఏమంటారు మబ్బుడు వెళ్ళిపోతాయి అంటారు అలా ఉంటుంది ఆయన ఇప్పుడు పాపం. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏంటంటే ఏం ప్లాన్ చేస్తున్నారు? అది చెప్పకూడదు కదా, సర్ప్రైజ్ కదా. మీరు రారు కదా మళ్ళీ. ఎక్స్పీరియన్స్ నీకు కావాలిగా. సడన్ సప్పాయి ఉంది. ధన్య గారిని మిస్ అవుతున్నారు ఈసారి, వస్తున్నారా? వస్తున్నారుగా. ఓకే ఉన్నాం కదా. మేము మిస్ నిన్ను miss అయిపోతామని అయ్యారంట కదా? ఆమె వేరే షూట్ క్యాన్సిల్ చేసుకొని మరీ వచ్చారు. ఓకే ఓకే. మీరు ఇలా చేసినప్పుడు ఏం తీసుకోరా, మీరు చర్యలు ఏం తీసుకోరా? మొన్న మిస్ అయ్యి సాంగ్ లాంచ్ కి ఆవిడ మిస్ అయ్యారు, చర్యలు తీసుకోరా? Because ఆవిడ బాధ్యత ఉంది. ముందు ఆమె చర్యలు means అడిగారు. Tax ఆ? అడిగారు ముందు like caution. ఏం చేస్తాను, బోట్ లో చేస్తానంట. ఎప్పుడు ఆపుతానంటే చెప్పలేమని చెప్పాను. అందుకు అయిపోయినాక వస్తాను చెప్పాను. అంటే ఇది లేదు, కూడా నేను బాగుంది. చాలా సిన్సియర్ ఆర్టిస్ట్ That's it, నేనంటే ఊరికే చెప్పాలని చెప్పి. అయితే ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు వీళ్ళు కూడా ఇంత పబ్లిసిటీ చేయడానికి. సో దే ఆల్సో లవ్డ్ ది మూవీ. మళ్ళీ ఇన్ని డేట్లు ఎవరు మామూలుగా వీళ్ళు అన్ని డేట్లు మళ్ళీ ఇచ్చి చేయటం. లేదు నిజంగా చాలా హోప్స్ ఉంది, చాలా అంటే చాలా భరోసా ఉంది ఇది వర్క్ అవుతుందని. నేను నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ధన్య గారు, సుప్రీత గారు, ఎస్తర్ గారు అందరూ కూడా షూటింగ్ టైం నుంచే భద్రం గారు కూడా, జెమిని సురేష్ కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తాము, ప్రమోషన్స్ ఎలా చేస్తాము అని ఆ క్యూరియాసిటీ చూపించారు. అది మరింత ఎనర్జీ ఇస్తుంది. ఎవరైనా పని చేయడానికి పక్క వ్యక్తులు ప్రోత్సహించబట్టే మనం బెటర్గా ఇవ్వగలుగుతాం, మనం ఏం పెర్ఫామ్ చేయగలుగుతాం. అందుకు కారణం అంటే వాళ్ళు అంతగా ప్రోత్సహించారు. నాకు యాక్చువల్గా గతం నుంచి ఎప్పటి నుంచి తెలుసు ధన్య గారు, బట్ ఎప్పుడు నేను వర్క్ చేయలేదు, సుప్రీత గారు కూడా. కానీ ఏ రోజు వాళ్ళు మాతో కొత్తగా వర్క్ చేస్తున్నాను కానీ అది ఏమీ తీసుకోలేదు, ఎక్కడ ఈగోస్ లేవు, కలిసిపోయారు. అంతగా వచ్చి వాళ్ళు ఫాలో చేస్తున్నారు. దానివల్ల మాకు ఇంకేం చేద్దాం ఏం చేద్దాం అనుకుంటున్నాం. నిజం చెప్పి మేము పెట్టే ఎఫర్ట్ కన్నా వాళ్ళు తీసుకునేది ఎక్కువ. దానికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. బొమ్మరిల్లు సినిమా ఎక్కువ చూసారండి మీరు? దీనికేం కాదు, నార్మల్లీ అందులో హాసిని అడుగుద్ది కదా నైట్ టైం ఐస్ క్రీమ్ తింటామని. వ్యాలంటైన్స్ డే రోజు లవ్ స్టోరీలు రిలీజ్ అవుతూ ఉంటాయి, హారర్ సినిమా రిలీజ్ చేస్తున్నారు కదా. బొమ్మరిల్లు సినిమా మీరు కానీ ఆయన కానీ అభిమానం అయి ఉంటారు నాకు తెలిసి. యాక్చువల్గా ఫ్రైడే ద 13th అని ఒక హారర్ మూవీ ఉంది, పెద్ద హిట్ అది. 13 అనేది ఓకే. మాకు లక్కీగా ఫ్రైడే 13th పడింది అది. ఇట్స్ అవర్ లక్కీ డే యాక్చువల్లీ. నాట్ బ్యాడ్ డే. దట్ వాజ్ దేర్ ఇస్ ఎ మూవీ ఫ్రైడే ద 13th అనేది పాపులర్ అండ్ వెరీ పెద్ద హిట్ సినిమా. అవును 13 మీద చాలా సినిమాలు ఉన్నాయి, ఫ్రైడే ద 13th అయితే పాపులర్ మూవీ బాగా. కామన్ గా బాయ్స్ డేట్ కి వెళ్దాం అడుగుతారు కదా, ఇందులో దెయ్యంతో డేటింగ్ అని ఒకటి ఉంది. అది చెప్పడం కోసం ఫిబ్రవరి 14 రిలీజ్ చేస్తాం. ఓకే ఓకే. సో ఎలా ఉంటుంది అనేది ఎంత రొమాంటిక్ గా ఉంటది, అమ్మాయి భయపడుతూ ఉంటే అలా వెళ్ళి అంటే ఇప్పుడు అందరూ ఫ్యామిలీ సినిమాలకి వెళ్ళలేరు కదా, హారర్ ఫిల్మ్స్ అంటే అంటే coziness ఎక్కువ ఉంటుంది కదా. చెప్పేసారు. ఒకటి ఏంటంటే మీరు లవర్స్ ఉంటే నేను ఆలోచించలేదు. అదే, అదే, నెక్స్ట్ టైం వాడదాం తీసుకుందాం. థియేటర్స్ ఓనర్స్ కూడా చెప్పాలి చూసి చూడట్టు వదిలేయండి అని. బికాజ్ ఏంటంటే ఏ హారర్ ఫిల్మ్ వచ్చా ఏ హారర్ సీన్ వచ్చా ఈ అమ్మాయిలు కూడా అంటుంటారు కదా. సో లేదు ఇప్పుడు మార్చేయకండి, మీరు మీరు చెప్పిన పేపర్ ఒరిజినల్ క్వశ్చన్ అర్థమైంది మాకు. ఏం చేయాలంటే వెళ్ళేటప్పుడు మీరు ఇదే అన్నారు ఫస్ట్. థియేటర్కి వెళ్ళేటప్పుడు సెల్ఫీ తీసి పెట్టుకోవాలి, వచ్చేటప్పుడు కూడా సెల్ఫీ తీసుకోవాలి. చేంజ్ ఓవర్స్ వచ్చాయా లేదా, దయచేసి లిప్స్టిక్ ఎవరు వేసుకెళ్ళకండి, అబ్బాయిలు మొహాలు బాగోతారు. యా ఓకే. నార్మల్లీ ఇప్పుడు మనం ప్రమోషన్స్ సినిమా రిలీజ్ చేయడం కూడా ఒక యుద్ధం. సినిమా తీయడం ప్రొడక్షన్ ఎంతో, పోస్ట్ ప్రొడక్షన్ అంత ఇబ్బంది అవుతుంది. అదే పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత డిస్ట్రిబ్యూషన్ అంత ఇబ్బంది అవుతుంది. సో మీరు ప్రమోషనల్ వైజ్ మీరైతే నాకు తెలిసి మొన్న ఈయన ఉన్నారు కదా అనిల్ రావుపూడి గారి లాగా ఏయో కొత్త కొత్త స్ట్రాటజీలు ప్రయత్నిస్తున్నారు. మరి ఆయన ఏమన్నా ఎస్కేఎన్ గారు లాగా ఏమన్నా రోల్ తీసుకుంటున్నారా ప్రమోషన్స్ లో కొత్తగా ఆలోచించడం అలాంటివి ఏమన్నా? లేదు, యాక్చువల్గా నిజంగా సినిమా మేకింగ్ అనేది యాజ్ ఎ ఫిల్మ్ మేకర్స్ ఎవరైనా చేస్తాం, దాన్ని పోస్ట్ ప్రొడక్షన్లో ఫ్రీజ్ చేయటం కానీ థియేటర్కి లాంచ్ చేసే ప్రాసెస్లో ఆడియన్కి రీచ్ అవ్వడం అనేది టఫ్ జాబ్. అది డబ్బుతో పాటు చాలా మ్యాన్ పవర్ కావాలి, బ్రిలియన్సీ కావాలి, టైం కూడా ఫేవర్ చేయాలి. బై లక్కీ గాడ్స్ డేస్ ఆయనకి ఆల్రెడీ ప్రొడక్షన్ వస్తుంది, సెటిల్డ్గా ఉంది, టీమ్ ఉంది, ఎగ్జిస్టింగ్ కంపెనీ కనుక అన్ని కూడా ప్రాపర్గా ఉన్నాయి కనుక మేమేం దానికోసం అంత అడవలేదు. మేము ఫిక్స్ అయింది కూడా Jan 20th అనుకున్నాం, February 13th డేట్ తీసుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఒక 5 సినిమాలు మా ఆఫీస్ నుంచి రిలీజ్ చేసాం. మనకు అన్ని డిస్ట్రిక్ట్స్ లో కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఓకే మేము వీ కెన్ డూ ఇట్. సో ఇప్పుడు డిస్ట్రిబ్యూటింగ్ అంటే హౌ టు ఫంక్షనింగ్ అనేది ప్రాపర్ గా ఉంది కనుక ఆ సెటప్ అంతా కూడా హ్యాపీగా సాఫీగా వెళ్ళిపోతుంది. మల్టీప్లెక్స్ అన్ని అందరికి ఒకటే 50-50% ఎవరికైనా ఇస్తారు వాళ్ళు. ఇదివరకు లాగా థియేటర్స్ ప్రాబ్లం కాదు, జనమే ప్రాబ్లం.
జనంగా రావాలి, డేట్స్ వస్తాయి. ఎలా చెప్పారంటే గాడ్ ఫాదర్ సినిమాలో లాగా వెనకాలంతా మందే ఉంటది అని చెప్పినాడు. సైలెంట్ గా ఉన్నా వెనకాలంతా మందే ఉంటది, సిస్టమ్ అంతా మందే అని చెప్పారు ఆయన. ట్రూ యాక్చువల్లీ అనుకున్న కనెక్షన్స్ వేరే రేంజ్ చెప్పుకోరంత. లేదు దర్శన్, మనం చేసాంగా ఆల్రెడీ. మనం ఆయన వేరే అసలు వాళ్ళని ఏమన్నారంటే లెక్క యాక్చువల్లీ ఎందుకు జీవి ప్రమోషన్స్, మన సుప్రీత గారు ఒక స్టిల్ పెడితే చాలు, ధన్య గారు స్టిల్ పెడితే చాలు, నానే గారు కాదు, post పెడితే సుప్రీత చాలు. ఇస్ ద న్యూ హాట్ థింగ్. వాళ్ళ ఫ్యాన్స్ వస్తే చాలు. అంతే అంతే. అప్పుడు నేనేం చెప్పాను, ఫ్యాన్స్ తెలియడం కోసం చేద్దాం సార్ అని చెప్పాను. ప్యూర్లీ మా కాస్టింగ్ ఫ్యాన్స్ మీద డిపెండ్ అయ్యారు. సుప్రీత గారి ఫ్యాన్స్ వస్తే ఖచ్చితంగా అది బ్లాక్ బస్టర్ అవుతుంది. ఫస్ట్ వీక్ నాకు తెలిసి డే 1 కలెక్షన్స్ ఇప్పుడు చాలా మొత్తం దర్శనం అన్ని బస్ స్టాండ్ లో, అట్లీస్ట్ ఫ్యాన్స్ అన్ని పక్కన నడుస్తుంది మన ఇప్పుడు. అదే అదే అదే. ఫ్యాన్స్ పక్కన అన్ని బస్ పెడితే స్టాండ్ లో, అన్ని రైల్వే స్టేషన్ లో మన ఏదో నడుస్తుంది అవును. ఇప్పుడు. మీరేం పెట్టించక్కర్లేదు, ఫ్లెక్సీలు కట్అవుట్లు పెడతారు ఆల్రెడీ థియేటర్ల దగ్గర. టైం ఉంది కాబట్టి ఇంకా రాలేదు మీకు. దానిలో మీరు కూడా ఒకళ్ళ పాలాభిషేకం ఆ bill ఏది మాకు పంపించొద్దని చెప్పాను. ఆ బిల్స్ మాకు పంపించొద్దని కాదు సార్, మీరు కూడా మీ ఇంటి అడ్రస్ చెప్పండి. చెప్పండి ఎక్కడ సార్, ఎక్కడ ఉంటారండి? ఇది thumbnail అవుతుంది. అది మరి ఊరికే అనుకున్నారు, ఆవిడ ఊరికే సెన్సేషన్ ఎందుకు అవుతారు సోషల్ మీడియా, అలా ఉండాలి బుర్రా. పేమెంట్ చేసుకుందాం. లేదు లేదు, ఒకసారి మీ ఫ్లాట్ నెంబర్, మీ అడ్రస్ ఆ బిల్స్ అన్ని పంపిస్తారు. గిఫ్ట్స్ పంపిస్తాం, బిల్స్ గిఫ్ట్స్ అవి పంపిస్తాం. పంపిస్తా. సుప్రీత గారు నాకు వాట్సాప్ చేశాక ఆ అడ్రస్ పేస్ట్ చేద్దాం. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్లాన్ చేస్తున్నారంటే అడ్రస్ చెప్తారు. మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటండి? అంటే మీ ముగ్గురు బ్యూటిఫుల్ గోస్ట్స్ లో. లేదు, ఒక ఆ బ్రిలియన్స్ తో పాటు చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు, కానీ మంచి మనసు ఉంటుంది. మంచి మనసు ఉంటుంది, అంత బ్రిలియన్స్ ఉంటుంది. ఈ రెండు మ్యాచ్ అవ్వడం కష్టం అని మనం చాలా సినిమాలు చెప్తుంటాం కదా. నిజంగా బై లెక్క అనుకోవాలి, ధన్య గారు కావచ్చు, సుప్రీత గారు కావచ్చు, అలాగే మా శంకర్ గారు. మాకు శంకర్ గారితో ఇప్పటి నుంచి జర్నీ ఉంది. మాకు మేము ప్రీవియస్లో ఒక మూవీ చేసాం, మాకు తెలుసు. వీళ్ళతో మాకు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయినప్పటికీ లక్కీగా ఇస్తర్ గారు కానీ మంచి మనసు, మంచి వ్యక్తిత్వం, మంచి ప్రొఫెషనాలిటీ, డిసిప్లిన్, ఇవి అన్నీ కలిసి రావడం అనేది ప్యూర్లీ లక్ అని చెప్పాను. పాదయాత్ర గురించి, పాదాలపై నడిచే యాత్ర గురించి మాట్లాడారు కాబట్టి ఏమన్నా అమరావతి అనే టైటిల్ ఎక్కడ ఎవరైనా అబ్జెక్ట్ చేశారా? అసలు ఎవరు అబ్జెక్ట్ చేయలేదు, అందరూ వెల్కమ్ చేశారు. నిజంగానే బాగుందని మీరు ఆహ్వానం అని పెట్టారని వాళ్ళు కూడా ఓకే రిసీవ్ చేసుకున్నారు. మాకు చాలా మంది కాల్ చేశారు, బాగుందని చెప్పి ఎంకరేజ్ చేశారు. అలాగేమి ఎక్కడ ఎటువంటి ఏం లేదు. దట్ మేము కూడా సినిమాలో ఎక్కడ ఆ పాలిటిక్స్ కానీ అమరావతికి సంబంధించిన ఏ విషయాలు ఇందులో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, దానికి సంబంధం లేదు. ఇది ఒక ప్రాపర్ గా ఒక ఫ్యామిలీ థ్రిల్లర్, ఒక మంచి హర్రర్ మూవీ అంతే. అక్కడ దాకా మాకు ఉంది కనుక ఇక్కడ ఎవరితో వెళ్ళారా? అమరావతి ప్రమోషన్స్ లో వెళ్ళారా? ఏంటి అక్కడ వచ్చిన స్పందన ఏంటంటే, నాకు తెలిసి మిగిలిన చోట్ల కంటే అక్కడ కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి. డిఫరెంట్ గా టైటిల్ వాళ్ళు కనుక వాళ్ళ ఎప్రిషియేషన్ ఉంటుంది, వాళ్ళు రిసీవ్ చేసుకునేది ఉంటుంది. దాంతో పాటు మనకి తెలుగు పీపుల్లోనే అందరినీ తీసుకుంటాం, అందరినీ హక్కు చేయించుకుంటాం, మర్యాద చేస్తాం. అది మన తెలుగు పీపుల్కి ఉన్న ఆ కల్చర్, అది బ్లడ్ లో ఉంది, మన డిఎన్ఏ అది. కనుక ఎక్కడికి మేము వెళ్ళినా, ఇప్పుడు ధన్య గారు వస్తున్నారని ఆమె ఏదో పోస్ట్ పెట్టినా చాలా మంది రెడీగా ఉన్నారు వెల్కమ్ చేయడానికి. అది సుప్రీత గారి కోసం మేము ఏదో కొన్ని టెంపుల్ విజిట్స్ అని కొన్నిగా అనుకుంటున్నాం. మేము అనుకునే లోపే చాలా మంది మాకు రివర్స్ అడుగుతున్నారు ఎప్పుడు అని. దానికి కారణం అంటే ఆ తెలుగు పీపుల్ యొక్క గొప్పతనం, అది వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. సో డెఫినెట్ గా అంతే గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నారు. మేము కూడా అంతే వాళ్ళతో కనెక్ట్ అయి ఉన్నాం. ఆడియన్స్ ధన్య గారు ట్రావెలింగ్ బాగుందా? బాగా ట్రావెలింగ్ చేస్తున్నట్టున్నారు, డిఫరెంట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ప్లాన్స్. చాలా బాగుంది. మోస్ట్లీ హైదరాబాద్ చాలా బాగుంది. కాదు, ఇక్కడికి అక్కడే అనుకుంటా కదా ఎక్కువ. ఇది అది ఇక్కడ హైదరాబాద్ పాన్ ఇండియన్ కదా, అటు ఇటు అన్ని చోట్ల. అలా కాదు, ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కువ ఏం తింటా ఉంటారు? నేనా? హైదరాబాద్ పన్నీర్ బిర్యానీ డన్ బై సుప్రీత ఇంటి నుంచి నాకు చాలా ఫుడ్, మంచి మంచి వెజ్ ఫుడ్ వచ్చేది. లేడీ ప్రభాస్ అనిపించుకోవాలనుకుంటున్నారు. తను బేసిక్లీ చాలా ఇట్లా హోమ్లీగా, అంటే ఇంటిని ఎక్కువ. సో నాకు సినిమా ఏమి ఇచ్చిందంటే ఒక అక్కనిచ్చింది అనమాట. సో మా ఇద్దరు సేమ్ సార్. అంటే డబ్బులు ఇవ్వలేదని చెప్తుంది ఆవిడ. అయితే సో తను హోమ్ ని చాలా మిస్ అయ్యేది అనమాట. నాకు ఆ ఫుడ్ తినాలంది, ఈ ఫుడ్ అంటే నేను అన్నాను, మీరు చికెన్ తింటారా అంటే లేదు ఐ ఈట్ ఓన్లీ ఎగ్ అనింది. సో అప్పుడే నాకు సగం అసలు నిరాశలు అయిపోయాను. మేము బిర్యానీ తెప్పించుకుని షీ ఓన్లీ ఇట్స్ పన్నీర్ బిర్యానీ. అంటే పిస్తా హౌస్ నుంచి పన్నీర్ బిర్యానీ,
గుత్తి వంకాయ ఇష్టం, ఇది ఇష్టం. కాదు ఇందాక ఏంటి మర్చిపోయిన అన్నారు పాన్ ఇండియన్ యాక్ట్రెస్ ఏదో అన్నారేంటి సెటైరికల్ గా నేను ప్యానే కదా, సెటైరికల్ ప్యాన్ ఇండియన్ పాన్ వరల్డ్ కదా మీరు ఇప్పుడు మీ ఫ్రెండ్ పాన్ వరల్డ్ అయిపోయారు కదా మహేష్ బాబు గారు. నిజంగా మొన్న కూడా ఎవరో అదే అమెరికా నుంచి వచ్చే వాళ్ళు అడిగారు అనమాట. నేను చెప్పాను ఐ యాక్టెడ్ విత్ దట్ హీరో అన్నాను. వాళ్ళు నమ్మలేదు, నిజంగా యాక్ట్ చేశాను రా ఆయనతో అన్నాను. సో మళ్ళీ ఆ స్పేస్ వస్తుందో లేదో ఎంత కళ్ళల్లో కళ్ళు పెట్టి దగ్గరికి వచ్చి Seriously. అంత స్పేస్ వస్తుందో చాలా చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. సో స్టిల్ మేబీ ప్రమోషన్స్ కి ఏమన్నా ట్రై చేయండి వారణాసికి, అదే అక్కడికి మెసేజ్ పెట్టమని చెప్పండి. వెనకాల కాదు ఇందాక మా గురించి ఆయన్ని అడిగారు కదా, ఆయన గురించి మేము చెప్పుకోవచ్చు. నువ్వు చెప్తావా, స్టార్ట్ చేస్తావా జీవిక గారి గురించి? ఓకే మీరు సీరియస్ గా ఒక డైరెక్ట్ గురించి ఒక సెగ్మెంట్ స్టార్ట్ చేసి బేసిక్లీ ఇది అంటే ఆయనకు చాలా క్లారిటీ ఉంటుంది. సెట్ లో కూడా ఆయనకి ఏం కావాలి ఆ డెలివరీ చేయించుకుంటారు. పక్కనే ఒక లైవ్ ఎడిటర్ ఉంటారు, అది చాలా తక్కువ మందికి ఉంటుంది అంత క్లారిటీ. పైగా ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ 1-2 ఆర్టిస్ట్. అవును, ప్రతి షాట్ లో వి హ్యాడ్ అట్లీస్ట్ 5 to 6 మినిమం. అసలు అంత మంది ఆర్టిస్టులు, నైట్ షూట్స్, ఆయన అరవడం నేను ఎప్పుడు చూడలేదు సెట్ లో. నెవర్, ఆల్వేస్ ఆ స్మైల్ ఉంటుంది ఆయన ఫేస్ లో. అండ్ హీస్ వెరీ స్వీట్, కొంచెం సైకో ఉంటుంది. ఫిల్మ్ మేకింగ్ తెలిసిన ఒక మార్కెటింగ్ అఫీషియల్. మైక్ పెట్టుకున్నాడు, అరవాల్సి పని ఏముంది. సీరియస్ అవ్వడము, సీరియస్ అవ్వడం కూడా అంటే ఆప్షన్ బి సి డి అంతా పెట్టుకుంటాడు. యాక్చువల్లీ సీరియస్ అయ్యే వాళ్ళకంటే ఇలా ఉండే వాళ్ళే డేంజర్ అంట. వెరీ గుడ్ అట్ నవ్వుతూ చేయించుకుంటారు టేకండి అంటారా? అలా ఇంటెలిజెంట్ డైరెక్టర్, వెరీ వెరీ వెరీ. మీకు ఏమైనా డౌట్ వస్తుందా, తిడుతున్నారా పొగుడుతున్నారా? చెప్తారు ఇంకేం చెప్పాలి. సార్ వల్లనే మాకు అంత కంఫర్ట్. ఇప్పుడు సార్, శివ సార్ కూడా మాకు ఆ కంఫర్ట్ ఇచ్చారు. సెట్ లో మేము ఎట్లా పడితే అట్లా, అంటే షార్ట్ అయిపోయిన తర్వాత ఎట్లా పడితే అట్లా ఉండేవాళ్ళం, ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయాము. అంటే కొన్నిసార్లు షూటింగ్ అయిపోయిన తర్వాత బాధ వస్తుంది అని అంటారు, నాకు ఈ సినిమాతో అది వచ్చింది. లాస్ట్ కష్టం అబ్బా టు హ్యాండిల్ అ మల్టీ కాస్ట్ అండ్ టు డెలివర్ అ ఫిల్మ్ విత్ ఇన్ ఇన్ని డేస్ నుంచి తక్కువ డెలివర్ చేసి ఆ హారర్ జానరా పైన ఇట్స్ నాట్ సింపుల్. అంటే ఫ్యామిలీ కాదు, అంటే ఇక్కడ ఒక వైడ్ పెట్టు, క్లోజ్ పెట్టు, ఈ చాలా పెద్ద టాస్క్ ని చాలా స్మూత్ గా హీస్ వెరీ స్మార్ట్. చాలాసేపు అందంగానే కనపడతారండి, ఎక్కడక్కడ కొంచెం భయపెడతారు కానీ. బట్ మా వాడు మీరు అన్నట్టు చాలా బాగుందండి, చాలా బాగా చేశారు. ఇంకొకసారి చేద్దామా? అంటే ఇంకో కోపం, ఏం చేశారే ఇంకోసారి చేద్దాం అంటారు. అలాగే చాలా బాగా చేశారు. చిన్న టెక్నికల్ ఫాల్ట్ మళ్ళీ యాక్చువల్లీ మందే ఫాల్ట్. తెలివైన ఆయన. సార్ ఇప్పుడు బేసికలీ ప్రొడ్యూసర్కే ఎక్కువ ప్రేమ ఉంటుంది సినిమా మీద అని అంటారు అందరూ. ఎందుకంటే ఒక డైరెక్టర్ ఎన్నో, స్క్రిప్ట్ రైటర్ ఎంతో రాస్తారు ఒక కథ, డైరెక్టర్ ఎంతో ఇమాజిన్ చేసుకుంటాడు. అవన్నీ జస్ట్ ఏంటంటే ఫ్రీ కాబట్టి ఇమాజినేషన్. ప్రొడ్యూసర్ మాత్రం దానికి అమౌంట్ పెట్టాలి. సో ఇప్పుడు ఈయన చెప్పుంటారు, ఇంత విఎఫ్ఎక్స్ ఎలా ఉంటుంది, ఇది వస్తుంది అది వస్తుంది, ఈ కలర్ పవర్ ఎలా చూపిస్తాం, అవి చూపిస్తాం, చాలా విఎఫ్ఎక్స్ వాడారు నాకు తెలిసి. ప్రొడ్యూసర్కే నిజమైన ప్రేమ ఉంటుంది, ఎందుకంటే స్పెండ్ చేస్తారు కాబట్టి. మనీని చేతిలోంచి ఖర్చు చేయడం అనేది కష్టం. మీకు ఏంటి సినిమా మీద ఎందుకు అంత ఇష్టం? అయితే నేనైతే ట్రావెల్ అవుతూ ఉన్నాను. నాకు మా కో ప్రొడ్యూసర్ ఉన్నాడు కదా, అతను ఎప్పుడు చూడాలి, లాస్ట్కి సినిమా అయినాక ఫస్ట్ గ్యాప్ చూపించాం. మన రిజల్ట్ ఉంటుంది కదా తెలుగు. అట్లా కొంతమందికి అసలు సినిమాలో ఎక్కడ పని చేయని వాళ్ళని చూపించాము, వాళ్ళకి బాగా నచ్చింది. దే అప్రిషియేటెడ్. సో ఆల్రెడీ నాకు తెలిసి కొంతమంది చూసుంటారు సినిమా, మీ టీమే కాకుండా కొంచెం మంది బయట వాళ్ళు. మమ్మీ ఏమైనా చూపించారా? మమ్మీకి అంత దూరం పోలా, అంత మమ్మీ దాకా పోలా. ఇంకా పిలిచాము, నిన్ను పిలిచారు సంక్రాంతి. వెళ్తున్నాను సంక్రాంతి ముందు సార్ మీరు పిలిచింది, ఊర్లో ఉన్నానని చెప్పి. సంక్రాంతి ముందు టెంపుల్స్ ఉండవా? అప్పుడు నేను టెంపుల్ నన్ను ట్రోల్ చేస్తుంటారు. ఆయన నన్ను నా బిగ్గెస్ట్ ట్రోలర్. ఎందుకు నేను ఎప్పుడు ఫేవరెట్ ట్రోలర్. లేదు అంటే యాక్చువల్లీ ఇప్పుడు చెప్తున్నా కదా, నిజంగా చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టేవారు. ఉదాహరణ చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, ఎక్కువ లేకుండా. ఓ రోజు తన మార్నింగ్ మేము ఒక ఫైట్ సీన్ చేస్తున్నాం. శంకర్ సార్ బిఫోర్ డే రన్నింగ్ అంతా జరిగింది, ధన్య గారు అందరూ, సుప్రీత గారు అట్లా. కానీ మార్నింగ్ సెట్ పెట్టేసాము.
మేనేజర్ తనకి ప్రోగ్రామ్ చెప్పేటప్పుడు 6 AM బదులు PM అని పెట్టాడు. అది కొంచెం బాగా మాకని బ్రిలియంట్గా ఉంటాడు కనుక అలా పెట్టాడు. పెడితే తన పాపం తను ప్రిపేర్డ్గా ఓకే ఈవినింగ్ కదా అని కొంచెం మార్నింగ్ లేడీ లేద్దామని తను పడుకుంది. సెట్కి వచ్చేసి అందరూ వచ్చేసారు, కాంబినేషన్ షాట్ లేదు అని చెప్పేసి నేను ఫోన్ చేశాను. తను అటెండ్ అయ్యి వచ్చేసింది. అప్పటికప్పుడు వచ్చేసి కూడా అది ఫైట్ షాట్ చేయాలి, తనకు ఫేవరెట్గా ఉంది. అయిండు కూడా రోప్ షాట్స్ అంటే ఫీమేల్కి చాలా ఎంత ఇబ్బంది ఉంటుందో మనకు తెలుసు. అయిండు కూడా ఎక్కడ మాకు ఒక హాఫ్ అన్ అవర్ కూడా వెయిట్ చేయించి పని పెట్టుకుండగా అలా చేసింది. అది ఆ ప్యాషన్ ఉండాలి, ప్రేమించాలి. కారణం తనకు ఒక ఫీమేల్ యాక్ట్రెస్ డాటర్, తనకు తెలుసు సినిమా అంటే ఏంటి, సినిమా యొక్క రెస్పెక్ట్ ఏంటి, టెక్నీషియన్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఎంత ఇవ్వాలి అని తను తెలుసు కనుక సరదాగా ఉంటూనే ఎంత సరదా ఉండాలి అంత ఉంటూ, ఎంత సీరియస్గా ఉండాలి అంత సీరియస్గా ఉండాలి. అలా అందరూ ఉండబట్టి ధన్య గారు కూడా ఒకరోజు మేము నైట్ 2 అప్పుడు రాబన్స్ యూనివర్సిటీలో ప్యాకప్ చెప్పేస్తున్నాం. సడన్గా అప్పటికే కంటిన్యూ షూట్లో ఉన్నాం, ఒక రన్నింగ్ షాట్లు పెట్టాం. ఆ రాబన్స్ యూనివర్సిటీ అంతా పరిగెత్తాం, ఎంత దూరం. అది ఆటోమేటిక్గా డ్రోన్ షాట్ కనుక కొంచెం టేక్లు పెరుగుతుంటాయి. కానీ ఎక్కడ తనకి అప్పుడు అది చెప్పాల్సిన కొంచెం ఇబ్బంది పడుతున్నాయి. అయినా చెప్పలే, అయిపోయిన తర్వాత అందరూ ఒకసారి ఫెడ్అప్ అయిపోయారు. అప్పుడు నాకు అర్థమవుతుంటుంది వీళ్ళు ఇంకొక షార్ట్ పెడితే కష్టమేమో అని. ఆ రోజు ఆయనకి చిన్న నీల్ ప్రాబ్లం ఉంది శంకర్ గారికి, కానీ ఆయన వద్దంటే ఆపిస్తాం. ఎందుకంటే మాకేదో చిన్న గ్రేస్ పీరియడ్లో ఒక షార్ట్ చేద్దాం అనుకుంటాం, కానీ ఎక్కడ వద్దనలా. సార్ డైరెక్టర్ అడిగాడు కదా చేద్దాం. అలా ఎప్పుడైతే ఆర్టిస్ట్ అంత సపోర్టివ్గా పుష్ చేస్తారో టెక్నీషియన్ కూడా అంతే స్ట్రాంగ్గా చేయాలనుకుంటాడు. వాళ్ళు కోఆపరేట్ చేయకపోతేనే వాళ్ళ ఫేస్ ఇంకేదైనా ఎక్స్ప్రెషన్ మారి వద్దు అనుకుంటే మేము చెప్పలేం కదా. సో అది కావాలి. డెఫినెట్గా నాకు తెలిసి మంచి బ్రైట్ ఫీచర్ ఉంటుంది. ధన్య గారికి కూడా ఈ క్యారెక్టర్ అనేది చాలా బాగా లవ్ చేసేస్తాను. నేను బిలీవ్ చేస్తున్నా శంకర్ గారు మీరు అంటే థియేటర్లో స్కిల్ చూస్తే అంటే ఎక్కువ ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెంచి మేము అతి చెప్పడం కాదు, కానీ సినిమాని సినిమాగా చూస్తే ఇప్పుడు మా సినిమాకి ఎట్లాగే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఆడియన్స్ రారు, పెద్ద స్టార్ కాస్టింగ్ కాదు, కానీ ఉన్న కాస్టింగ్ ఏదైతే ఉందో వాళ్ళకంటూ ఉన్న వ్యూషిప్కి వాళ్ళకున్న ఫ్యాన్స్కి కానీ ఆ సినిమాని సినిమాగా మేము ముక్కగా ప్రొఫెషనల్గా చక్కగా వస్తుంది. డెఫినెట్ అదే చేస్తారు 2.5 hours. ఏదో కత్తికి ఇంకా ఆకలి తీరలేదని చెప్పి ఆవిడ చెప్పారు ఎండింగ్ లో. ఈవిడ ఎంత నరికిన తర్వాత కూడా ఆ డైలాగ్ విన్నామంటే ఆకలి ఉంటుంది. ఎక్కడి నుంచి వాళ్ళు రాశారంటే ఇస్తారు గారు కూడా ఎన్ని క్యారెక్టర్స్ చేసినా చేద్దాం ఏ టైం ఏ క్యారెక్టర్ ఇంకా కొత్త చేద్దాం ఉంటారు కదా, అదే ఆకలి. ఆ నటన మీద ఇమాజిన్ చేసుకున్నారండి నరికేటప్పుడు ఎవరి మీద అన్న కోపం, అంత కోపం ఉందా? అందుకే సేఫ్ స్టడీ మోర్ బ్లడ్ అంటేనే అది కూడా మేము లాస్ట్ లో పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఒకవేళ నన్ను ఊహించుకున్న 2 రోజులు లిస్ట్ అక్కడ ఉండడం కోసం. సో మీరు అడ్రస్ చెప్పాల్సిందే సార్ రేపు పొద్దున్న. స్టిక్కర్స్ వేసేద్దాం. పాపం మా ధన్య గారి మీద మొహం మీద బ్లడ్ కొట్టారని ఆవిడ ఏంటి ట్రోల్ చేస్తున్నారా అని చెప్పి ఇక్కడ వస్తారు, కంగారు పడకండి. ఎనీవే మీ ఆహ్వానాన్ని మేము అందరం మన్నించి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం సార్. అంటే నేను సింగిల్ గానే వస్తానులేండి, మేబీ ఏదో ఒక గోస్ట్ అక్కడన్నా పోనీ గోస్ట్ అన్నా అటాచ్ అయితే చాలు. డేటింగ్ యాప్ లో కలుస్తారు కదా సార్, అలా కొంతమంది సింగిల్ అమ్మాయిని సింగిల్ అబ్బాయిని వదిలేయాలి థియేటర్. అలా ఉంటుంది, అలా ఉంటుంది. ప్లాన్ చేయొచ్చు కదా మీరు. బ్లైండ్ డేట్. నాకు మార్కెటింగ్ ఎక్స్పర్ట్ అని చెప్పి మీరు ఈసారి ఏం చేస్తారంటే బ్లైండ్ డేట్ టికెట్ నెంబర్ ఇవ్వకండి, టికెట్ ర్యాండమ్ గా వస్తుంది, టికెట్ బుక్ చేసుకోండి, ఏదో ఒక ర్యాండమ్ సీట్ వస్తుంది. సూపర్. ఏదో ఒక అమ్మాయి ఒక అబ్బాయి అలా చేయండి, కాకపోతే కపుల్స్ విడిపోతారేమో అదొకటి వీళ్ళెళ్ళి వీళ్ళకి కనెక్ట్ అయ్యి వీళ్ళకి కనెక్ట్ అయితే కొత్త డెఫినేషన్ వస్తుందా? నా భార్య అది నా పిల్లరా అంటారా? ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మేము మీ ఆహ్వానాన్ని మన్నించి వస్తాం, మీరు కూడా మాకు మంచి చక్కటి విందుని ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. మా అప్పీల్ కూడా అదే, సినిమా థియేటర్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాం ప్రజల్ని. ఎందుకంటే పెద్ద సినిమాలకు వెళ్తున్నారు కానీ మనం ఎన్ని చెప్పుకున్నా చిన్న సినిమా టర్న్ కావట్లేదు. సో వాట్ వీ రిక్వెస్ట్ ఈజ్ యూ కమ్ అండ్ వాచ్ ది మూవీ. ఓటీటీలో చూడొచ్చులే అనుకుంటే ప్రొడ్యూసర్ అయిపోతుంటాడు. ఎందుకంటే 10 సినిమాలే పెద్దది ఇస్తారు, మిగిలిన 300 సినిమాలు చిన్నగా ఉంటాయి. చిన్న సినిమాలు హిట్ అయితేనే ఇండస్ట్రీకి మంచిది, మళ్ళీ కొన్ని సినిమాలు తీయగలుగుతాం. సో వీ అపీల్ ఆడియన్స్, ప్లీజ్ కమ్ టు థియేటర్ అండ్ వాచ్ ది మూవీ. అండ్ సౌండ్ నాకు నిజంగానే సౌండ్ ఎఫెక్ట్స్ ఒకటి, ఆ విఎఫ్ఎక్స్ ఒకటి, ఇవన్నీ చూసిన తర్వాత వర్త్ వాచ్. ఇక్కడ థియేటర్ లో చూస్తే ఏంటంటే నేను ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలి. అతను పద్మనాభ్ భరద్వాజ్, అతను కొత్తగానే చేస్తున్నాడు. కానీ అతను ఏంటంటే ఒక 8 years యూకేలో ఉండి ఇన్స్ట్రుమెంట్స్ మీద మాస్టరీ చేశాడు. సో అతనికి ప్రధాన బ్రేక్ ఈ సినిమాతో వస్తుంది అనుకుంటున్నాను నేను. ఫస్ట్ నేను అనుకున్నాను కొంచెం ఆల్రెడీ పేరున్న దానికి వెళ్దామంటే మనవాడు పికప్ చేశాడు అతన్ని. బట్
మనకు సాటిస్ఫాక్షన్. అందరూ కూడా మొన్న ఇంకో పార్ట్నర్ చూసినప్పుడు మ్యూజిక్ బాగుంది అన్నాడు బయటకు వచ్చి ఫస్ట్. సో దట్ వే ఈ సక్సెస్ఫుల్. అంటే అన్ని బాగుందని చెప్పే మ్యూజిక్ బాగుందని చెప్పారు. లేదు మ్యూజిక్ బాగుందని చెప్పి ఎవరి ప్రాబ్లం వాళ్ళకి. మెసేజ్ పెట్టలేదా సార్? Miss అయ్యాడు. సరే ఆయన నువ్వే తీసుకొచ్చావు అని ఆ, చెప్పాను అబ్బో, ఇది బాగుంది ఇది waste చేసుకోండి. ఆయన నువ్వు తీసుకొచ్చావు అని చెప్పాను కదా. ఆయన వద్దన్నా మీరే నేను pick up వద్దు చేశారని వద్దు ఆయన చెప్పారు. ఆయనే తీసుకొచ్చి నేను ప్రూవ్ చేపిస్తాను చేసి. ఇంతకుముందు మూవీ మణిశర్మ గారు చేశారు. సరే అండి, ఆ పెద్ద ఆయనతో ఏంటంటే వీళ్ళకి ఆయన ఏదో చేసేసి మనకి ఇస్తాడు, మనకి ఎందుకు అంటే వేరే విధంగా కాదు, ఎంత సేమ్ ఏజ్ లో ఉంటే వీళ్ళకి ర్యాపో ఉంటుంది కదా. సో దట్ వే కానీ ఆయన నాకు కొంచెం పెద్దోడు ఈయన. ఈయన ఎప్పుడు మాత్రం ఫాలో అవుతుంది, ఉప్పు కూడా బయట ఉన్నాడు ఆయన. అంత ప్రమోషన్. సార్ దీనికోసమైనా అడ్రస్ చెప్పండి సార్. అంటే మ్యూజిక్ డైరెక్టర్ లో వీళ్ళందరూ వస్తారు, మీరు పికప్ చేస్తారని చెప్పి దీనికోసం అడ్రస్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.